ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టబోతుంది. అయితే ఈరోజు 4 గంటల 41 నిమిషాలకు కొన్ని ఫైల్ పైన సంతకాలు అనేవి చేసేసింది. అందులో ముఖ్యంగా తెరపైకి వస్తున్న కొన్ని అంశాలు, పథకాలు, ఈ వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. అయితే ఏ పథకానికి ఎంతెంత సమయం పడుతుంది, ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఏవైనా సరే పథకాలకు సంబంధించి పీడిఎఫ్ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మాత్రం మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ వీడియో కింద ఉన్నటువంటి టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా టాపిక్లకు వచ్చేస్తే, సో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అని చేయడం, దయచేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను స్వీకరించారు. ఇప్పుడు కొన్ని సంతకాలు అయితే చేశారు. ఇప్పుడిప్పుడే ఈ న్యూస్ వచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డిఎస్సిపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇక 4,000 రూపాయలకు పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్యం గల ఫైల్ పైన మొత్తంగా చూస్తే 5 సంతకాలు చేయడం జరిగింది. అంతకుముందు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితం ఈ ఫైల్ పైన సంతకాలు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్డెప్త్ వివరాలు చూస్తే మొత్తంగా డిఎస్సి సంబంధించి నిరుద్యోగులకు ఒక ఊరట లభించే ఒక పెద్ద న్యూసే చెప్పారు. అందులో 16,340 టీచర్ పోస్టులు భర్తీ చేస్తుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎంగా చేపట్టిన బాధ్యతలు తొలి సంతకం మెగా డిఎస్ పైన చేశారు. దీంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇకపోతే చాలామంది భావించినటువంటి ఏదైనా సరే తల్లికి వందనం పథకం పేరిట చాలామంది ఆశగానే ఎదురు చూశారు. తల్లికి వందనం పేరిట మొత్తం మహిళలో ఉన్నటువంటి పిల్లలకి 15,000 రూపాయలు వస్తుంది. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్పండి అంటే చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. తల్లికి వందనం పథకం అది ఇండైరెక్ట్గా చెప్పాలంటే అమ్మఒడి లాంటి పథకమే. అయితే ఇదివరకు అమ్మఒడి 15,000 ప్రకటించి ఆ తర్వాత 14,500, ఆ తర్వాత 13,500 కటింగ్లు చేసేవారు. ఈసారి అవేమీ లేకుండా నేరుగా తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇస్తామని సిబిఎన్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే అందులో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని ప్రకటించారు. అయితే బడ్జెట్ లోపల చూస్తే మాత్రం ఎంతో కొంత కొరత ఏర్పడే అవకాశం అయితే ఉంది. సో దాంట్లో భాగంగా కుదించే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా చూస్తే ఏపీలో ఉన్నటువంటి మహిళలకు ఉన్న పథకాల వివరాలు చూస్తే ఇంకా 4,000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ను జూలై 1 నుంచే ఇవ్వబోతున్నారు. ఆ రోజు జూలై 1న పెన్షన్లో పెంచిన పెన్షన్తో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి 3,000 పెన్షన్, అంటే ఒక వృద్ధుడికి 7,000 రూపాయలు పెన్షన్ రావాల్సి ఉంటుంది. అలాగే ఈ అమ్మఒడి నిధులకు సంబంధించి చాలామంది కూడా అడుగుతున్నటువంటి వివరాలు ఏంటంటే వీటికి ఎలాంటి గైడ్లైన్స్ పెట్టబోతున్నారు, ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారు. సో ముందుగా గుర్తుపెట్టుకోండి, మనకు అందరికీ ఇదివరకు ఉన్నటువంటి గైడ్లైన్స్ దీంట్లో తెచ్చుకోబోతున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే అమ్మఒడి పథకంలాగా ఉండే ఈ తల్లికి వందన పథకానికి సో ప్రతి ఒక్కరూ మహిళలు వారి విద్యార్థులు చదువుకొని ఉండాలి. అలాగే వారి పేరు మీదటువంటి రిజిస్ట్రేషన్ స్కూల్లో చదివిన ఐడి ఉండాలి, అంటే వారు టీసీ పైన ఉన్నటువంటి నెంబరు. దీంతో పాటుగా స్కూల్కు అటెండెన్స్ పర్సెంట్ అనేది 74-75% అయితే ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే మీరు అప్లై కావాల్సినటువంటి ముందుగా డాక్యుమెంట్స్ చెప్పేస్తాను, రెడీ చేసుకోండి. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి పేరు మీద ఉన్నటువంటి 4 ఫోటోలు, ఆ తల్లి తరగతి 4 ఫోటోలు ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్కి లింక్ అయిందని ఏదో చూసుకోండి. సో మీ ఇంట్లో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మాత్రం ఖచ్చితంగా రాకపోవచ్చు. అలాగే ఇంకా ఎవరైనా సరే మీ ఇంట్లో మహిళలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి పథకాలు అనేవి వర్తిస్తాయి. సో ప్రస్తుతానికి వచ్చిన వివరాలు ఇవి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఏపీలో వచ్చిన మరిన్ని సంక్షేమ పథకాలు మీకు తెలుసుకుంటే ఛానల్ ఇప్పుడే సపోర్ట్ చేస్తున్నాండి. జై హింద్. మిత్రులకు చిన్న విన్నపం, లైవ్లో చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తూ ఉండండి. అలా చూస్తేనే మేము కూడా ఎంకరేజ్గా ఉంటుంది, మరికొన్ని అప్డేట్స్ మీకు అందించగలం.